హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ పాల్ వరల్డ్. సో నేనైతే పాల్ వరల్డ్ ఆడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నా. అందుకే చిక్కి అయితే డౌన్లోడ్ చేసి కాయిన్స్ అయితే కలెక్ట్ చేయబోయినా. ఇప్పుడైతే కాయిన్స్ ఉన్నాయి, అందుకే నేనైతే వీడియో తీస్తున్నా. అండ్ ఏంటి ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదు, అది ఎప్పుడో నేను 10-20 ఉన్నప్పుడు ఆడిన ఇట్లా చేసిన గైస్. అండ్ ఇప్పుడైతే ఒక్క నిమిషం, నా దగ్గర ఏమన్నా ఇన్వెంటరీ అయితే క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఫుడ్ ఉంది, ఒక్క నిమిషం. మన హెల్త్ ఓకే. వీటి టైం అయితే ఎక్కువ లేదు గైస్. అండ్ నేనైతే చాలా పాల్స్ని అయితే పట్టేసుకున్నా. ఓకే, వీటిని అయితే తిందాం, మళ్ళీ ఖరాబ్ అయ్యేలా ఉన్నాయి. సారీ గైస్. మన ఇన్వెంటరీ అయితే నిండింది, అంటే హంగర్ బార్ అయితే నిండింది. అది బిల్డ్ చేద్దాం, అంటే పెట్స్కి సంబంధించింది ఒకటి ఉంటుంది కదా, ఎక్కడుంది. అండ్ ఇవైతే కంట్రోల్స్ కొంచెం కష్టంగా ఉంటాయి గైస్, ఎందుకంటే మొబైల్లో పాల్ వరల్డ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా గైస్. ఎక్కడేది ఉందో తెలుసుకోవడానికి నాకే ఇంక అలవాటు కాలే. అండ్ గొంతేంది ఇలా ఉంది అనుకుంటున్నారా? కొంచెం కోల్డ్ అయితే అయింది గైస్, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మీలో ఎంతమంది పాల్ వరల్డ్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవైతే ఇందులో మష్రూమ్ ఎత్తబెట్టాలి గైస్. వైయా ఎల్ఎస్ ఏది కాదు, ఏది కొట్టాలిరా? షార్ట్ అంట, షార్ట్ అయింది. ఓకే భయ్యా, అర్థమైంది అయిపోయింది. ఇప్పుడు ఫటాఫట్గా అన్నిటి పెట్టిద్దాం. ఒకటే ఉంచుకున్నా నా దగ్గరనే, ఎందుకంటే ఆకలి అయితే తినడానికి కేసు. అండ్ బెర్రీ ప్లాంటేషన్కి ఏమేమి కావాలి? వుడ్, స్టోన్. ఓకే, వుడ్ అయితే కట్ చేద్దాం. అండ్ ఇక్కడైతే చూడవచ్చు, నేనైతే కొన్ని ప్యాల్స్ అయితే పట్టేసుకున్నా కేసు, అవి ఏం లేవు. అండ్ ఇంకా నా దగ్గర ఫాక్స్ 2 ఉన్నాయి, ఒక ఎగిత్తర్ డీర్ అండ్ ఒక చిక్కి. నా దగ్గరనే పెట్టుకొని తిరుగుతున్నా వీటిని అయితే. బయటికి రాను. యా, ఎటు పోతున్నావు రే? షెట్, చెట్లు కొట్టడానికి పోతుంది. ఆయన మనకు కూడా కావాల్సింది అదేగా. అదండి, మనం కూడా వెళ్ళి కొట్టేద్దాం. ఓకే చూడండి, ఇది కూడా నాకు నచ్చింది గైస్ ఈ గేమ్. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఎక్కడ చూసినా పాల్ వరల్డే కనబడుతుంది, అందుకే నాకు ఆడాలనిపించి. ఓకే, చెట్టు అయితే కొట్టేసినాం. రే ఇంకా 2 చెట్లు కొట్టేద్దాం పదరా గైస్. నేనైతే ఫటాఫట్గా చెట్లు అయితే కొట్టేస్తా, అంటే చెట్లు ఉన్న స్టోను. ఓకే, ఇక్కడ ఇది కొట్టవారా? రేయ్, ఈ స్టోన్ అయితే ఏది కొట్టేది ఇవ్వనుకుంటా గీస్. మన దగ్గర స్టోన్ ఏది కొడుతుందో నాకు తెలియదు. సో నేనైతే స్టోన్ని కొట్టేస్తా. దాన్ని ఎందుకు, షెట్ సారీ, కొంచెం కంట్రోల్స్ అర్థం కావట్లేదు గైస్, అందుకే. ఓకే, ఫటాఫట్గా అయితే కొట్టేస్తా నేను. ఇదెందుకు ఓపెన్ అయిందిరా? ఓకే, కొట్టేద్దాం గైస్, నైట్ అయిపోతుంది. అండ్ ఎక్కిత్తర్ డీర్. ఓకే ఉండండి, ఇక కొట్టేసి ఇంటికి వెళ్ళి అదైతే కట్టేద్దాం. లెవెల్ అప్ అయిపోయింది గైస్, జస్ట్ ఇప్పుడే లెవెల్ 7 మనమైతే. ఓకే, కొట్టేద్దాం గైస్. సో మొత్తానికి అయితే నైట్ అయిపోయింది. నేనైతే వుడ్ అయిన స్టోన్ అయితే కలెక్ట్ చేసిన గైస్. సో మార్నింగే కావాల్సిన అయితే బిల్డ్ చేసేద్దాం. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ మనమైతే ఇంకా వీటికి అయితే బెడ్స్ అయితే కట్టలేదు. అండ్ ఇదేంది ఊళ్ళ కింద పడేసాలు. ఓకే, ఇంకా బిల్డ్ చేసేద్దాం. అన్నీ అయితే ఉన్నాయి మన దగ్గర. సో ఓకే, అయ్యో ఆగండి గైస్. అరే రారా ఇటు. ఓకే, ఏ కొట్టాలి కదా, నేను ఎక్స్ కొట్టేసిన మర్చిపోయి. ఇప్పుడు ఎక్స్ కొట్టాలి. ఇటైతే మూలకు పెట్టేద్దాం గైస్, ఒక మూలకి. అండ్ నా వాయిస్ ఏంది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, రికార్డింగ్ చేసేటప్పుడు వాయిస్ అయితే రాలేదు, అందుకే మళ్ళీ వాయిస్ రికార్డ్ అయితే చేస్తున్నా ఎడిటింగ్లో. సో ఇదైతే బిల్డ్ చేద్దాం. మన వాళ్ళు ఇంకా అత్తలేరు. అరే అడిదికి తిరిగి చేయరా, అడిదికి. ఓకే, ఇక మన ల్యాంబాల్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ నేను ఇంకా కటివాన్ అయితే పట్టలేదు గైస్, పడదాం ఈ ఎపిసోడ్లో కనబడితే. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హోల్ టు సీడ్ మన దగ్గర ఏం లేవా? మన దగ్గర ఉండాలి, అది ఉంది కదా గైస్, అది ఏంది రావట్లేదు? ఒక్క నిమిషం, అది ఏం పని చేస్తుందో చూద్దాం ఇందులో. ఇది కాదు, కినికి. ఓకే, ఇది కాదు. ఇది ఏది కొట్టితే చూడొచ్చు? ఎక్సా? అరే ఎక్స్ కొట్టరా. ఓకే, ప్లాంటింగ్, హ్యాండ్ వర్క్, గ్యాదరింగ్ చాలా ఎత్తుంది గైస్. అది మరి చేస్తలేదండి అది. ఓకే చేస్తుంది గైస్. అండ్ వీడియో కూడా వచ్చింది మన దగ్గరికి. రే ఆగరా,
ఆగు. ఓ గుడ్ ఐటమ్స్ అంట, చూద్దాం ఏది కొట్టాలి ఇప్పుడు. ఓకే ఏనా, ఓకే ఏమున్నాయి ఈయన దగ్గరికి? ఏం లేవు గేస్, అంత చెత్త చెత్త లూట్ ఉంది. అది ఇప్పుడు మనకి ఇవి ఒక్క నిమిషం ఏమైనా అమ్మచ్చా? ఓకే చూద్దాం, అమ్మచ్చు కానీ మన దగ్గర ఏం లేవు కదా గేస్. ఎందుకు గేస్ ఇప్పుడు? తర్వాత ఏమన్నా ఉన్నప్పుడైతే అమ్మేద్దాం. వీటికైతే ఎక్కువ పైసలు ఏం రావు ఎట్లయినా. అండ్ మన దగ్గర వీట్ సీడ్ ఉంది. వీట్ సీడ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది గేస్? నాకైతే అర్థం కాలేదు ఇప్పటివరకు. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే మనకైతే ఇవేవో స్టార్ట్ పాయింట్స్ వచ్చినట్టున్నాయిగా, చూసుకుందాం. అండ్ ఇదేంది ఇంకా ప్లాంటింగ్ వేయలే, మనం కూడా చేద్దాం. ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ అయింది గేస్, అందుకే కొంచెం ఫేసింగ్ అటు సైడ్ పెట్టరా. ఫేసింగ్ ఓకే, కొంచెం స్పీడ్గా చేద్దాం గేస్. ఇద్దరం కలిసి చేస్తే స్పీడ్ ఉంటుంది. అండ్ మన దగ్గర వాటర్ ప్యాల్ లేదు గేస్. ఓ షెట్, వాటర్ ప్యాల్ లేదుగా. ఫస్ట్ అయితే ఇవి పెంచుకొని మనం అయితే వెళ్దాం, అంటే వాటర్ ప్యాల్ని పట్టుకోవడానికి. ఓకే ఫస్ట్ ఏం పెంచుకుందాం అంటే హెల్త్ పెంచుకుందాం. ఇది కాదురా, బ్యాక్. ఓకే ఏమిరా, ఇక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం ఉంది గేస్. మనం అయితే హెల్త్ మీద పెంచుకుందాం. ఓకే ఒకటే వచ్చింది. ఓకే వై లెట్స్ గో. అండ్ వాటరింగ్ కూడా చేసేసి వెళ్దాం, అంతలో మనం వచ్చే వరకు గ్రో అవుతాయి. ఫటాఫట్గా వాటరింగ్ చేసి వాటర్ ప్యాల్ని అయితే పట్టుకోవడానికి, అలాగే కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో ఫైనల్లీ మొత్తానికి వాటర్ అయితే చేసేస్తున్నాం, ఇంకా గ్రో అయితే అవుతూ ఉంటుంది. అండ్ లోపలికి అయితే వెళ్ళి చూసేసేది. ఓ సెట్, కంట్రోల్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి గైస్, అంటే అలవాటు అవ్వలేదుగా. కేస్ పరిగెత్తరా. అండ్ మన బేస్ అప్గ్రేడ్ ఎంత ఉందో యుద్ధం, అంటే బేస్ అప్గ్రేడ్ అయితే లెవెల్ 3 ఇప్పుడు. ఇది కాదురా, వైరా, బ్యాక్ బ్యాక్ బ్యాక్, వై గొట్టు. ఇంకా 2 ప్యాల్ బెడ్స్ అయితే వేయాలి గైస్. ఓకే మనం చేసేద్దాం. వాటికి ఏమేం కావాలో చూసుకుంటే తీసుకురావచ్చు. ఓకే ఏవి కాదు లేవు, ఇటు కదా సెట్. ఓకే ఏమేం కావాలి? ఓకే వుడ్ అండ్ ఫైబర్ మనకైతే ఒకటి వస్తుంది, కాకపోతే ఒకటే ఎందుకులేండి గేస్, ఇంకా 2 ఫైబర్ ఉంటే ఇంకొకటి కూడా వచ్చేస్తుంది. ఫటాఫట్గా వెళ్ళి చెట్టునైతే కొట్టేద్దాం. వచ్చేసా. ఓకే మనమైతే ఇప్పుడు బెడ్ అయితే చేద్దాం. కరెక్ట్ ఉన్నాయి గేస్, 10 ఉన్నాయి మన దగ్గర ఫైబర్ అయితే. ఫైబర్తోనే 2 వచ్చేస్తే మనకు బెడ్స్. రే పట్రా, పట్టదేంది గేస్. షెట్ రే, ఏంట్రా ఇది గ్యాస్? చాలా గ్యాప్ ఇచ్చినా కదా, ఎందుకు పడట్లేదు? ఈడ వాడుతుంది. రే రే రే, అరే ఇది ఇప్పటికే కంట్రోల్స్ చాలా కష్టంగా ఉంటుంది, అంటే మళ్ళీ ఇది ఒకటి గేస్. ఓకే రే పడరా, పడ్డది. ఓకే పెట్టేద్దాం. అండ్ ఇక్కడ ఇంకోటి పడొద్దా? పట్టట్లేదు గేస్ ఇక్కడ. ఓకే ఇటు పెడదాం కింద, అద్దులేండి. ఈడ మళ్ళీ అడ్డంగా ఉంటుంది, ఇటే పెట్టేద్దాం. అండ్ ఇదైతే నా టెంపరీ బేస్ గేస్, ఫ్యూచర్లో ఇంకొంచెం అయితే పెంచుదాం. రే పడరా. అరే రే 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 రే, ఎందుకేసి ఇది మరీ చాలా పోతుంది. ఓకే ఎట్లయితే అట్లయినా పెట్టేద్దాం. ఓకే ఫాస్ట్ బిల్ చేసి ఇక వెళ్దాం. ఓకే ఫాస్ట్ బిల్ చేయండి రా. చేసినాం. అండ్ లెవెల్ అప్ కూడా అయింది. వాటర్ ఫాల్ గేస్, పింగ్లప్ 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 పింగ్లప్. ఆగు వస్తే ఆగవే, ఇది ఒకటి ఆగది. రే ఆగరా. గొడ్డలది కొట్టు. వాంబో ఈ సెట్టింగ్స్లో మాత్రం ఆడత్తలేదు, అంటే చేస్తలేదు గేస్. రే ఆగరా. అండ్ మనమైతే పరిగెత్తడం అంటే దీన్ని ముంగటికి లాగి ఇక్కడ పక్కన వెళ్ళేస్తాను ఉంటుంది, అదైతే కొట్టాల్సి వస్తుంది, అప్పుడే పరిగెత్తుతాడు. రే ఆగరా రే, ఎందుకేసి ఇది ఆగుతలేదు. అండ్ కటివా కూడా ఉంది. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది వాటర్ ప్యాల్. ఫస్ట్ అయితే దీని మీద వాడడం. ఆగరా బుల్లోడా. అండ్ దీని లెవెల్ 5, మనదైతే చాలా ఉంది లెవెల్, ఏం పర్లేదు. మన లెవెల్ 8. అండ్ కటివా కూడా లెవెల్ 5. అరే బా జస్ట్ మిస్ గేసి. రే ఈ స్క్రీన్ తిప్పడం చాలా కష్టంగా ఉంది గేసి, నాకు కొంచెం తిప్పితే ఎక్కువ తిరగట్లేదు, చాలా కష్టంగా తిరుగుతుంది. రే ఆగరా బుల్లోడా. ఈడొకడు మళ్ళేటో పోతాడు. రే నాకు తెలిసి మన ఇంటికే పోతాడు. ఇట్లా దూకేద్దాం.
ఏ వచ్చేసాడు రా బుల్లోడా. పోయింది రే. ఇంతలో మన స్టామినా అయితే తగ్గిపోతుంది కదా, త్వరగా పెట్టేద్దాం. అరే పోరా స్టామినా. కొట్టు కొట్టు కొట్టు. కింద కింద కింద. అరే అది కాదురా. షట్. ఓకే కింద స్టామినా పైన ఉందిరా. గ్యాస్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అండ్ ఇవి అడ్డంగా ఉన్నాయి కదా కొన్ని. ఓకే స్పీడ్గా వెళ్ళిపోదా. ఉందా బీ కింద ఉందా పోయిందా. ఓ షట్. ఎందుకు వేసిపోయినట్టుంది నాకు తెలిసి అటు మూలకు ఉంటుంది. వెళ్ళి చూద్దాం. అండ్ ఇది అయిపోయిందా, గ్రో అయిపోయినట్టుంది గేస్ మనది. వీటైతే వీటి కాదు బెర్రీస్. ఏడున్నావు అగ్గోడు గేస్. నాకు తెలుసు గేస్ నువ్వు ఉంటావు అని. అండ్ మన పాలని అయితే బయటికి తీసుకొద్దాం. ఓకే దీన్ని అగ్రెసివ్లో పెడదాం. ఏంది కదులుతాడు. హలో ఎక్స్క్యూజ్ మీ. ఓకే వచ్చింది. ఓకే అగ్రెసివ్లో పెట్టేసిన. ఇప్పుడు ఏడవైందిరా ఇది. బాడి దాకపోయింది అగేస్. రే ఆగరా. ఇక్కడ లేదా అదేనా అది. అక్కడికి పోయింది గేస్. ఓకే అది అట్లా పోదాం మనం ఇట్లా పోదాం. ఆగరా వస్తున్నా ఆగరా. ఓ షిట్. ఏందిరా మిస్ అవుతుంది. అబ్బా తాకింది. ఇప్పుడు ఆగుతుంది చూడండి. కొట్రా. అబ్బో అరే చంపెత్తుంది అనుకోండి గేస్. ఏడవేందిరా ఇది. ఓకే కింద ఉంది. దాని హెల్త్ ఇంకా చాలా ఉంది. బట్ కిందకి దూకుదామా. ఓకే ఆగరా వచ్చేస్తున్నా. ఒరే యాప్రా. కొట్రా 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 కొట్రా. ఓకే షట్ అయిపోయింది గేస్. నా దగ్గర ఉన్న ఒక్కటే బాల్ ఉంది, వేస్ట్ అయిపోయింది. అరే పారిపోతా లగెత్తరా. కొట్టేస్తుందిరా చంపేస్తుందిరా అది. పోయి ఇంకొన్ని అయితే కలెక్ట్ చేసుకొద్దాం. ఒరే ఆగరా ప్లీజ్. ఇక్కడనే ఉండు, ఎటుపోకు పారిపోకు. మేము ఇప్పుడే వస్తా. గెస్ స్పియర్స్ చేసుకోవాలి గెస్ నేను మెయిన్లా. అండ్ ఇవేమైంది వీటికి ఏమైంది గెస్. ఓ షట్ అగ్రెసివ్లో పెట్టినా కదా. పాపం రా చంపేస్తారా రా. అరే అద్దురా. ఓకే చంపేసింది. ఏం చేద్దాం. రే వుడ్ లేదంట. గేస్ వుడ్ ఏంది గేస్. ఇంత కరువులో ఉన్నాం మనం. అండ్ మన దగ్గర చెట్లు అయితే ఎక్కువ లేవు. లాగింగ్ పిట్ అయితే పెట్టాల్సిందే. అది పెట్టాలంటే మన లెవెల్ ఇంకా అప్గ్రేడ్కి వెళ్ళాలి. అదైతే ఇప్పుడు అవ్వదు. నెక్స్ట్ ఎపిసోడ్లో లాగింగ్ పెట్టేండో స్టోన్ పిట్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే స్పీడ్గా చెట్లు అయితే కొట్టేద్దాం. అది అక్కడనే తిరుగుతుంది గేస్ చూడండి. కొట్టరా నువ్వు దీన్ని. నేను బయటికి పోతే వస్తుందా నువ్వు. అరే కొట్టరా లోపల దాగొట్టు స్పీడ్గా. ఓ షెట్ అది కొడుతుంది గేస్. నీకు అవసరం అనే లోపలికి వస్తే సత్తు ఊరుకుంటావు. ఓకే మన ప్యాల్ని అయితే కొడుతుంది అది. రే నువ్వు లోపలికి వచ్చేరా. వీడు ఎట్లయినా కొడతలేడు ఎందుకు గేస్. అండ్ ఇది కూడా కొట్టి. ఓ షెట్ మన ప్యాల్. ఏంది కష్టాలు చేస్తాను. దమ్ముంటే పైకి రావే. దమ్ముంటే పైకి రా నువ్వు. మనకి ఎట్లయినా డ్యామేజ్ పడట్లేదు కాబట్టి బెటరే ఇక్కడ ఉండడం. రాయను అద్ది మన సైన్యం పోతుంది గైస్. మన సైన్యం ఒక్కటే దెబ్బ సచ్చురుకుంటే అవి సచింది. అరే సచ్చినాక ఎందుకు కొడుతుందిరా. ఓకే చంపేసినాయి. లెట్స్ గో వెళ్ళైతే స్పియర్స్ అయితే క్రాఫ్ట్ చేద్దాం. పాపం గేస్ వచ్చినాయి 2 అవైతే పోయినాయి. ఓకే ఇప్పుడైతే ఇంకొన్ని స్పియర్స్. అరే అటెందుకు పోతున్నారా ఇట్రా. అరే ఓకే స్పియర్స్ ఎన్ని వస్తాయో చూడాలి. ఎన్ని వస్తాయి. ఆర్టీ. ఓకే 4 ఓకే చేయండి మీరైతే. అండ్ ఇక్కడ మనోడు లేడేంది. ల్యాంబాల్ కూడా ఉండాలి గైస్. ల్యాంబాల్గు ఎవరు వస్తలేరు. ఒక్క నిమిషం వాళ్ళు ఎత్తులో చూద్దాం. ఓకే ఫైనల్ 1 కంప్లీటెడ్. 7 ల్యాంబాలు. ఆగండి గేస్ ఇంకా వుడ్ స్టోన్ కావాలి వీటికైతే. అండ్ స్టోన్కి సంబంధించిన ప్యాల్ అయితే మన దగ్గర లేదు. ఓకే ఫటాఫట్గా స్టోన్ కలెక్ట్ చేసి మనం ఇంకొన్ని స్పియర్స్ అయితే కలెక్ట్ చేసేద్దాం. ఓ మై గాడ్ మన వెపన్ అయితే డ్యామేజ్ అయిపోయింది గేస్. అండ్ చూడండి ఇది మంచి ఇలా కూర్చుంటుంది. అరే ఆగరా నువ్వు. ఇదేమో ట్రాన్స్పోర్టింగ్ చేస్తుంది ఎందుకు గేస్. పాపం ఇక్కడ పెంగ్లెట్ చచ్చిపోయింది. ఓకే ఆగరా. ఇది కాదు బేస్ అప్గ్రేడ్. ఒక నిమిషం గేస్. మనకైతే ఇది అవసరం లేదు. ఎట్లయినా ల్యాంబాల్ ఉండనివ్వండి. ఈ క్రిమిస్ని తీసేద్దాం గేస్. అద్దు నువ్వు వెళ్ళిపో. అరే పంపిరా. ఓకే పైన పడేద్దాం. ఎందుకు గేస్ ఊలు ఎక్కువ వస్తుంది మనకంటే. ఊలు అంత అవసరం లేదు ఇప్పుడైతే.
అరే బ్యాక్ ఓని ఓకే. అండ్ ఈ డీర్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం గేస్. వై టు మూవ్ ఓకే. వై ఓకే వచ్చేసింది. పోయి చెట్లు కొట్టమ్మా. అండ్ లోపల చెట్లు ఏం లేవు కదా, సారీ ఏంది ల్యాగ్ అవుతుంది. అండ్ కేస్ మన మొబైల్ కదా అంత ల్యాగే అవుతుంది, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడెన్ని వస్తే రా మళ్ళా 4 ఓకే ఆగరా. ఈ ల్యాంబాల్ కానీ పట్టుకద్దాం ఫస్ట్. ఇవైతే తీసుకొని ల్యాంబాల్ ఆగరా. ఇన్ని గానం పెడితే ల్యాగ్ అవ్వదారా నాకు. గేస్ మనకి ఇప్పటికే ల్యాగ్ ఎక్కువ అవుతుంది. ఓకే ఓ షట్ ల్యాగ్ అవుతుంది గేస్. రూల్ ఎక్కువ ఉంటాయి మనకి, ఇట్లనే ఉంటాయి గేస్. రే రూల్ కలెక్ట్ చేసుకో. వామో ఒరే ఆగండి రోయ్. వామో ఏంది గేస్. ఓకే రూల్ అయితే కలెక్ట్ అవ్వట్లేదు వచ్చి. ఓకే ఫస్ట్ అయితే ఇవి అక్కడ పెట్టేసేద్దాం. వెళ్ళరా నువ్వు, వెళ్ళు కొట్టరా. ఓకే పోయి పని చేయరా నువ్వు, నేను కూడా చేస్తా. అక్వైర్ రా. అయ్యో అయిపోయినాయా, సారీ. ఇప్పుడు అవసరం ఏం లేవు గేస్. ఈ యారోస్ ఎన్ని వస్తాయిరా? ఒకటేనా? అద్దు గేస్, సారీ రా అనవసరంగా పిలిచిన నిన్ను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అండ్ ఇప్పుడు మనం ఏమో చేద్దాం అనుకున్నాం కదా గేస్. ఇందాక స్టోన్ దేనికి కలెక్ట్ చేసినావు అసలు? స్పియర్స్కి. మరి ఇప్పుడు అవును ఇది రిపేర్ చేసుకోవాలి. ఓకే రిపేర్ కట్టు. అయ్యో వుడ్ లేదు, స్టోన్ లేదు. ఏంటరా ఎప్పుడు ఇదే అంటావారా? అండ్ 2 వుడ్ అయితే వచ్చింది. కింద ఉంటాయి కదా అవి ఇట్లా నేరుకున్నా. ఇవి చాలా అనుకుంటా నాకు తెలిసి. ఎదురా పైనకి రిపేర్, ఇది కాదు సారీ పైన ఉన్నది. ఓకే దీనికి ఎంత కావాలి? దీనికి వడ్డు. ఎందుకు రా వడ్డు లేదు మన డియర్ కానీ పెట్టిన. హంగ్రీ అంట. ఆగండి ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మా దగ్గర ఫుడ్ లేనట్టుంది, అక్కడ ఉంటాయి కలెక్ట్ చేద్దాం. ఏమైందిరా? చెట్లు లేవారా కొట్టడానికి? పాపం గేస్ చెట్లు అయితే లేవు ఇక్కడ. ఆయన కట్టివా ఉన్నాడు. వెయిట్ ఎ మినిట్. రే కట్టివాగా ఆగరా కనీసం. కమాండ్ అగ్రెసివ్. రారా నువ్వు. మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? ఫైర్ ఉంది కదా. ఓకే చూసుకుందాం. పదర్రా. రే కతివాగా. ఇదైతే నేల మీదకి వెళ్తుంది కదా, దీన్ని కొడదాం. ఏదిరా? ఓకే ఆగరా కటివా, వస్తున్నారా నీకోసం. కతివా ఆగరా, నువ్వు చాలా హెల్ప్ఫుల్ రా. బిగినర్స్కి అందరికీ నువ్వేరా బాస్, అంటే నువ్వేరా మెయిన్గా. అండ్ ఇక్కడైతే ఇవి ఉన్నాయి, వీటిని ఏమంటారు, వీటి పేరు గుర్తు రావట్లేదు గేస్. ఓకే ఫుడ్ అయితే తిందాం ఫస్ట్. ఫుల్ అండ్ మన అయితే ఫుల్లే ఉన్నాయి. ఓకే లెట్స్ గో బ్యాక్. ఎక్కడున్నారా చెప్పరా, ఏడున్నావు? అండ్ పింగులెట్ ఉంది గేస్. 1 మినిట్. అరే ఈడొకడు పారిపోతాడు ఎందుకు గేస్. ఓకే ఎల్రా ఫాక్స్. పింగులెట్ కానీ ఒక్క దెబ్బకి చంపేయద్దు. ఓ సెట్ పోయింది. ఒక స్పియర్ వేస్ట్ అయింది. కొట్టరా ఇంకొక దెబ్బ, ఇంకొక్కటే. 8% అంటే ఇంకొకటి రా. అరే లాగ్ అయిందిరా రే. 45% ఏసీ. అరే వేసారా. ఓయమ్మా షెట్. ఎందుకు వేసి లాగు అట్లయింది వేసి. కరెక్ట్ బాల్ వేసే టైంకి పోయింది. అనవసరంగా 2 బాల్స్ వేస్ట్. దీన్ని కూడా చంపేసినావరా, పాపం కదరా. ఓకే పైన ఉన్నాయి. గుమోస్ హాయ్ బ్రో. గుమోస్ ఆగును. గుమోస్ గాడైతే ప్లాంటింగ్కి బాగా యూజ్ అవుతాడు. ఆగు. అండ్ మన ఫాక్స్ని అయితే బయటికి దోరే. లాగ్ ఆపండి రా. షట్ అది చంపెత్తుంది రా. రే అమ్మ పోయింది, లాగ్ అయితే పోయింది. ఆగు కొంచెం రే ఆగరా. లాగ్ ఎందుకు అవుతుందిరా? షట్ రే పైనకి ఎక్కుతాడు ఈడొకడు. రే బాల్ రే పోయిందిరా. అది ఎటు పోయిందిరా? రే ఎటు చూస్తాడు రా. ఓ షట్ లాగ్ అవుతుంది గేస్ బాగా. అయిపోయింది కొట్టేసింది. అది కొట్టేసి
చంపేసిందిరా దరిద్రంది. చీ గైస్, పట్టుకుందాం అనుకునే టైంకి చంపేసింది. మన హెల్త్ అయితే అంత లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఏది కొడితే టెలిపోర్ట్ అవుతాం రా ఏనా. ఓకే, ఎస్ లెట్స్ గో. అండ్ మన స్టాట్ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే వాడేద్దాం. ఆగండి, ఫస్ట్ ఇక్కడ ఏకిత్తర్ డేర్ అత్త అద్దులేండి. బేస్ అప్గ్రేడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డిప్లాయ్ వర్క్ ప్యాల్. ఓహో, అర్థమైంది, పెట్టేద్దాం. ఆగండి రా. అండ్ మనైతే అక్కడైతే చెట్లు కొడుతుంది. నువ్వు వెళ్తావరా బయటికి? ఇది వద్దులేండి, క్రిమిస్గానే పెట్టేద్దాం. క్రిమిస్, యూ వాంట్ టు గో, యూ నవ్ గో. ఓకే, బేస్ అప్గ్రేడ్ వచ్చేసింది. బేసా, ఓకే. ఎస్, అబ్బో ఇవైతే చాలా ఉన్నాయి. ఎస్, ఇవైతే ఇప్పుడు అవ్వాయి, తర్వాత చూసుకుందాం. మనోడైతే చెట్లు కొడతాడు, పర్లేదు. ఇప్పుడు వెళ్ళి ఆగరా వస్తున్నా. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఒక్క నిమిషం ఆగండి గేస్. నైట్ అయితే అవుతుంది, ఇటు దిక్కు వెళ్దాం. అటైతే ఎందుకులేండి, ఇటు దిక్కు అయితే ఏమన్నా ఉంటే చూద్దాం. అండ్ గుమోస్ ఉన్నాడు. ఏ గుమోస్, హాయ్. అండ్ అక్కడ అయితే ఆడ పక్షిగాడు ఉన్నాడు పైన రైట్ సైడ్లో టాప్లో. వాడినైతే గెలకద్దు ఇప్పుడు. రే రే రే, అబ్బా కొట్టేసిండు. ఆగరా, మావాడిని బయటికి తీస్తా. కొట్టరా, చంపేరా. చంపడు కాదు, డ్యామేజ్ చేయరా వాడిని. రే ఏందిరా నువ్వు, ఒక్క దెబ్బకి చంపేసిండు వీడు. రే ఎందుకురా ఇట్లా చేసినావు? హెల్త్ సెట్ మళ్ళీ బయటికి తీసిన ఏంటి? నువ్వెందుకు తీనురా? ఓరి దేవుడో, వాడు గెలికినట్టున్నాడు. పదరా 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 పదరా, వెళ్ళిపోరా. బేస్లోకి వెళ్ళిపో ఫస్ట్. వామ్మో, మనోడు గెలికింది గేసిందాక వాడిని. ఓకే, నువ్వు బేస్లోకి రారా, ముందు చూసుకుందాం. దమ్ముంటే బేస్లోకి రారా. నువ్వు నిజంగా ఒక పక్షివే అయితే లోపలికి రారా. ఏంది భయపడ్డట్టున్నాడు గేసి బాటుగాడు. హెల్త్ ఏది రా. ఓకే, హెల్త్. ఓకే, వై టు యూజ్. ఓకే, తినేరా. ఓకే, తినేసినాం. అండ్ ఇప్పుడు స్టాట్ పాయింట్స్, హెల్త్ అయితే పెంచుకుందాం గేస్. అరే హెల్త్ అంతే, లెట్స్ గో. ఎస్, పక్షిగాడు అయితే వస్తుండు. కొట్టండి రా వాడిని, లోపలికి వస్తుండు. వాడికి ఎంత ధైర్యం ఉంటే మన ఇంట్లోకి వస్తాడు ఆడు. కొట్టండి రా, కొట్టరా వాడిని. అండ్ గ్యాస్, మీకైతే నా వాయిస్ అయితే సరిగ్గా వినబడదు, ఎందుకంటే ఇక్కడ చాలా వాన అయితే బాగా పడుతుంది. సౌండ్ అయితే డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, మీకు కొంచెం బేర్ చేసుకోండి గేస్. ఓకే, కొడతాను. రే 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 రే, ఏంద్రా నా స్క్రీన్ ఎటుపోయింది? రాపరా, ఏడ్రాయిడు. రే ఏడ చంపేసిల్లు రైని. అయ్యో చంపేసిల్లు గేసి. ఎందుకురా చంపేసిల్లు? ఓకే, వీడు ఏం పడేసిండో తెలియదు పాపం గేస్. అనవసరంగా చంపేసిల్లు కదరా. ఓకే, నైట్ అయితే అవుతుంది, పోయి అయితే బజ్జు ఉందాం. బజ్జుకోరా భద్ర. అండ్ మార్నింగే మనం అయితే వెళ్దాం ఎటైనా ఎక్స్ప్లోర్ అని కాదు. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఆర్మర్ ఇస్ డ్యామేజ్డ్ అంట. ఓకే, 1 minute. ఇది కదరా, ఒక్క నిమిషం. ఇన్వెంటరీ కూడా క్లియర్ చేసుకుంటే అయిపోద్ది. ఫస్ట్ అయితే రిపేర్ చేసుకుందాం. ఓకే, రిపేర్ ఎక్స్ కాదు ఓకే, కొడు. ఇది ఒక్కొక్కటి ఒక్కో చోటు ఉన్నాయి కదా బటన్స్, అవి అర్థమయ్యేసరికి చాలా వీడియో అయితే లెంత్ అయిపోతుంది. అండ్ మీకు వీడియో అయితే లాగ్ అనిపించవచ్చు, బట్ ఈ ఒక్క ఎపిసోడ్ బేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఇలా అయితే ఉండదు. అండ్ బోకి కావాల్సినవి చాలా ఉన్నాయి, ఇప్పుడైతే అవి రావు కానీ. ఓకే, వుడ్ కొంచెం కలెక్ట్ చేద్దాం గేసి. అట్లా ఇట్లా కింద పడ్డవి ఉంటాయి కదా. అండ్ ఫైబర్ కూడా కావాలి, షర్ట్. అండ్ ఇవి ప్లాంటింగ్ అయిందా? వాటరింగ్ అంట, వాటరింగ్ ప్యాల్ కావాలి గేస్ మనకి. అండ్ ఒక చెట్టు అయితే కొట్టేసేద్దాం. వస్తున్నాగరా, ఇక్కడ ఆల్రెడీ కొట్టేసిండా? నైస్ రా నాన్న. ఒకటే ఫైబర్ అట, ఏం చేసుకోవాలిరా ఒక ఫైబర్ని? ఓకే, కొంచెం అయితే కొట్టేసి వెళ్దాం గేస్. ఓకే, నేనైతే కొట్టేసిన. అండ్ మన లెవెలప్ అయితే అప్గ్రేడ్ అయింది. ఇప్పుడే ఇక్కడైతే పెంగ్లప్ కనబడ్డది, వచ్చేసిన వీడిని కొట్టడానికి. ఇంకెవరు లేడు కదా. లైక్ వేసేరా, నువ్వు చంపేసావు, కొట్టుగా అంతే. అరే ఏడ కొడతావురా, ఏడికిరా.
అండ్ గుమోస్ గాడు ఉన్నాడు, వానికి గెలకద్దు. ఓకే ఆగరా ఆగరా నువ్వు, ఈడొకటి ఏడుకో పారిపోతాను. ఏయ్ ఈడికి రారా నువ్వు, వేసేరా వాడిని వాటర్గా. ఓ షేట్, ఎందుకురా తిరుగుతా నువ్వు, ఆగరా 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 ఆగరా. మనోడు చూడండి ఎక్కడెక్కడ కొడతాండి. అరే గురి చూడరా, గురి చూసి కొట్టాలరా, కొడితే డైరెక్ట్ హెడ్ షాట్ పడాలానికి సంపకు, కానీ కొట్టుగా అంతే. ఆగరా నువ్వు ఎట్టైనా ఇటే వస్తావుగా మళ్ళా, పారా పారా లగెత్తు రాజము. ఇదొకటి పరిగెత్తరా. ఒరే రేరు కింద పడుతుంది. అబ్బో ఏంది వాడి ఫ్రెండ్, ఫ్రెండ్కి వచ్చి చెప్తాను రారా, పదరా చూసుకుందాం. కొట్టినా కొడుకుని. ఓకే వాని హెల్త్ అయితే పట్టేసిన, మళ్ళా చంపేస్తారు ఎందుకు గెస్ వచ్చేసిందా. ఎస్ యా ఎస్ ఫైనల్లీ వి గాట్ వాడిని వచ్చింది. ఓకే అండ్ మనడేంది గుమ్మోస్ని చంపేసిండా, అవసరమా రా నీకు. అండ్ అక్కడ పక్షిరాజు ఉన్నాడు. పక్షిరాజా ఆగు వస్తున్నాను. రే పక్షిరాజుని కొట్టురా, పైన ఉన్నాడుగా వాడిని కొట్టు. ఏయ్ అది నా మైండ్ ఫస్ట్ దానికి ఎలా అర్థమవుతుంది గేస్ నాకు అర్థం కాదు. ఓకే కిందికైతే దూకిండు. ఆగరను బ్యాక్ బోనస్ ఇద్దాం దీనికి. ఓ సెట్, అరే బ్యాక్ బోనస్ అంటే బ్యాక్కి పంపేయడం కాదురా. ఏందిరా నేను బ్యాక్ పోదాం అనుకుంటే ఆడు ముంగడు పోయిండు. బ్యాక్ నుండి వేస్తే బ్యాక్ బోనస్ వస్తుంది గేస్. ఓకే ఒరే చాలరా. ఓకే వానికైతే ఒకటి బాల్ అయితే ఇద్దాం. ఏందిరా స్క్రీను, ఒరే ఏడెత్తోరా కరెక్ట్ ఎగ్జాక్ట్. ఒరే సచిన్, అరే సచింద్రా అది ఫాక్స్ డిఫీటెడ్ అయిందిరా, అది లోపల పంపించిన కదరా దాన్ని. అండ్ మన హెల్త్ చూడండి గేస్ 47 అట. ఇది ఎక్కడ మాసరా. అరే గుమోస్ గాడు, అరే నిన్నేం గెలక నేను వెళ్ళిపో. అండ్ మన హెల్త్ స్టాట్ పాయింట్స్తో హెల్త్ అయితే పెంచుకుందాం. ఫస్ట్ అయితే మెయిన్గా పెంచుకోవాల్సింది హెల్తే గేస్. నేనైతే ఇప్పటి నుండి హెల్త్ అండ్ ఇంకొకటి ఉందా. ఓకే ఇది కూడా హెల్త్కే పెట్టేద్దాం. ఓకే ఓకే హెల్త్ అయితే రీజనరేట్ అవ్వాలి. అండ్ ఓ షెట్ చూసిండు రే ఆపర్రా. ఇప్పుడు ఫాక్స్ని వెళ్తే వాడు చంపేస్తాడు గేస్. ఓ షెట్ కింద పడ్డాడు. కింద కదరా, ఏడికిరా. ఒకటే దెబ్బ ఎందుకురా, ఒకటే దెబ్బకి చంపేస్తావు నాకు అర్థం కాదు. రే వెళ్ళిపోదాం పదండి గేస్. పింగళప్ గాని ఉన్నాడు, ఈసారి పింగళప్ గానితో కొడదాం గేస్ వాళ్ళని. ఫాక్స్ అయితే ఒక్కటే దెబ్బ చచ్చిపోతాడు. ఓకే ఇంకేమైనా ముంగట ఏం లేనట్టున్నాయి. ఫుడ్ అయితే తిందాం ఫస్ట్. ఓకే అండ్ దీని హెల్త్ కూడా బాగానే పోయింది, తినేరా. ఓకే ఇప్పుడు వెళ్ళిపోదాం. అద్దులేండి గేస్ ఇంకా రిస్క్ ఎందుకు, ఇప్పుడు మన హెల్త్ రీజనరేట్ అయ్యే వరకు చాలా టైం పట్టేటట్టుంది. ఓకే స్పీడ్గా గైస్ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అయితే స్టార్ట్ అయింది, అంటే వినాయకుని దగ్గరది. ఓహో ఇది ఇలా జారల్లా, ఇప్పుడు అర్థమైంది గేస్. ఓకే ఇక్కడ స్పియర్ ఉంది, లేపేద్దాం. జార్రా. ఓ షెట్. అండ్ మనం అయితే ఇంకా పారాషూట్ అయితే వేసుకోలేదు, చేసుకుందాం. జార్రా. అండ్ ఇప్పుడు జారదులేండి. నేను ఏకిత్తర్ డీర్ అవుతుంది. అండ్ నేను ఆ ఏకిత్తర్ డీర్ ఎలా పట్టానో తెలుసా గేస్ మీకు, చెప్తే షేక్ అయిపోతారు. అది నేను నార్మల్గా ఇంట్లో ఏదో ఇట్లా వర్క్ చేసుకుంటా అంటే వచ్చింది. మా బ్రదర్ ఉన్నాడు పక్కనే, దాన్ని పట్టుకోరా అన్నాడు. కొడదామంటే నా దగ్గర మంచి ప్యాల్స్లో ఒక స్పియర్ ఉంది నా దగ్గర, అది వేసేసిన అంతే. ఒక్కటే స్పియర్కి వచ్చేసింది, దాని డ్యామేజ్ కూడా వేయలే. ఓకే మనం అయితే ఇప్పుడు పింగళప్ని అయితే పెట్టేద్దాం. అరే ఏంద్రా ఇది గ్యాస్, ఒకటి వస్తే డబల్ పడుతున్నాయి గ్యాస్. ఇక్కడ కింద చూడండి బటన్స్ అయితే అప్పుడప్పుడు. ఓకే వచ్చేసింది రోయ్. ఇప్పుడైతే మన దగ్గర అన్నీ ఉన్నాయి గేస్, మనకి ఇంకా డోకే లేదు. అండ్ ఇంకా ఓకే ఇవన్నీ ఉన్నాయి. అండ్ హార్వెస్టింగ్ ఏదో తెలియదు గేస్ నాకు, హార్వెస్టింగ్ ఏది చేస్తుందో తెలియదు. ఇది ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్టింగ్, ఫార్మింగ్, హ్యాండ్ వర్క్ ఇది కాదు. ఇంకా అప్పుడు హార్వెస్టింగ్ ఏదో చేసింది గేస్, ఇది వాటరింగ్ అది ఏమో చేస్తుంది. ఇదేంటిది, ఇదే కావచ్చు గేస్ నాకు తెలిసి, గ్యాదరింగ్ అట ఇదే కావచ్చు నాకు తెలిసి. ఓకేలేండి ఏదైతే మొత్తానికి మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం.
సో చెప్పండి గైస్ మన వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. ఈ ఎపిసోడ్లో అయితే చాలా చేసినాం, అంటే చాలా అంటే కొన్నే చేసినాం గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు కామెంట్ సెక్షన్లో. మీరు చెప్పిన అయితే చేస్తా నెక్స్ట్ ఎపిసోడ్లో. సో చెప్పండి గైస్ మన వీడియో గురించి మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్.